హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు గమనిక, ప్రత్యేక కమిటీ వేసిన సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ పరిపాలనా విభాగాలపై మరియు ప్రభుత్వ ఉద్యోగులపై రోజురోజుకు పెరుగుతున్న కోర్టు కేసుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు వ్యూహాత్మకమైన అడుగు వేసింది. ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోవడం వల్ల అభివృద్ధి పనులకు మరియు ప్రజల సేవలకు ఆటంకం కలుగుతోందనైతే గుర్తించిన సర్కార్ ఈ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ఒక ప్రభుత్వ శాఖపై కేసు నమోదైతే ఆ విభాగంలోని అధికారులు తమ అసలు పనిని పక్కన పెట్టి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనివల్ల ప్రభుత్వ సమయం మరియు ప్రజాధనం వృధా అవుతున్నాయి. అందుకే ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలపై కేసులు అత్యధికంగా ఉండటంపై తన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు పని కట్టుకుని లిటిగేట్లుగా మారుతూ అత్యంత కీలకమైన పోలీసు మరియు రెవెన్యూ శాఖల అధికారులపై అదే పనిగా కేసులు వేస్తూ వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. భూ వివాదాలు లేదా శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అధికారులను లొంగదీసుకోవడానికి లేదా వారిపై ఒత్తిడి తీసుకురావడానికి ఇలాంటి అదనపు లిటిగేషన్లను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని, ఇది పాలనా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నట్టని ఆయన విశ్లేషించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల్లో ప్రభుత్వ వాదనను మరింత బలంగా మరియు సమర్థవంతంగా వినిపించాల్సిన అవసరం ఉందని అడ్వకేట్ జనరల్ ఏజీ తుమ్మలపాటి శ్రీనివాస్ గారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై వచ్చే కేసులను కేవలం ఎదుర్కోవటం మాత్రమే కాకుండా అనవసరమైన లిటిగేషన్లను ప్రాథమిక దశలోనే నిరోధించేలాగా ప్రభుత్వ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. న్యాయవాదులు చట్టాలపైన మరియు ప్రభుత్వ నిబంధనలపైన పూర్తి అవగాహన కలిగి ఉంటేనే కోర్టులలో తప్పుడు కేసులను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చని, తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు అనవసరమైన కోర్టు స్టేల నుండి విముక్తి కలుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసుల గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే సుమారు 1,71,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక జిల్లా మరియు దిగువ స్థాయి కోర్టులలో సుమారు 4,50,000 కేసులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. వీటిలో మెజారిటీ కేసులు ప్రభుత్వ శాఖలతో ముడిపడి ఉన్నవే. దేశంలోని ఇతర రాష్ట్రాలు తమ లిటిగేషన్ భారాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి లిటిగేషన్ పాలసీలు అమలు చేస్తున్నాయో కూడా ఈ సమావేశంలో చర్చించారు. మరి త్వరలోనే ఏపీలో కూడా ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమస్యను పరిష్కారం కోసం మంత్రులు, కలెక్టర్లు మరియు ఎస్పీలతో ముఖ్యమంత్రి ముఖాముఖి చర్చించి వారి అభిప్రాయాలను సేకరించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ఒక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖలపై వచ్చే చిన్న చిన్న వివాదాలను కోర్టులకు వెళ్లకుండానే పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని సీఎం ఆదేశించారు. ఏదైనా ఒక చిన్న సమస్యను చర్చల ద్వారా లేదా శాఖాపరమైన నిర్ణయాల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటే దానిని అక్కడే ముగించేలాగా ఈ కమిటీలు చర్యలు తీసుకోవాలి. దీనివల్ల సాధారణ పౌరులకు మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం తగ్గుతుంది. అయితే కొన్ని పెద్ద కేసులు లేదా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నటువంటి సంక్లిష్టమైన కేసులను మాత్రం వెంటనే రాష్ట్ర స్థాయి కమిటీ దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా ఇలాంటి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ సేవలను ఆహ్, ఉపయోగించుకోవాలని, తద్వారా సుదీర్ఘకాలం సాగే కోర్టు విచారణల అవసరం లేకుండా త్వరగా ఒక కొలిక్కి రావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీ పనిచేస్తుందని, మరి అందులో మంత్రివర్గ ఉపసంఘం మరియు ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని సీఎం ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి 3 నెలలకోసారి ఈ కమిటీల పనితీరుపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష నిర్వహిస్తారు.
రాబోయే ఒక ఏడాది కాలంలోనే కోర్టు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించి, పాలనలో ఒక స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానం అమల్లోకి రావటం వల్ల అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ మరియు ఇతర శాఖల ఉద్యోగులకు కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. వారు తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుంది. తప్పుడు కేసులు వేసి బెదిరించే వారికి ఈ నిర్ణయం ఒక గట్టి హెచ్చరికలా మారుతుందని, పారదర్శకమైన పాలన దిశగా ఇది ఒక కీలక మలుపవుతుందనైతే అధికారులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.